నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగ భృతి అందించే దిశగా చర్యలు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరుతూ తణుకు మండలం దువ్వ, ఇరగవరం మండలం రేలంగి గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ విస్తృతంగా పర్యటించి పట్టభద్రుల ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఏ ఇంటికి వెళ్లినా చెప్తున్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ప్రజలంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా రైతుల విషయంలో ధాన్యం విక్రయించిన 12 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైట్ బాక్స్ అది జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఈరోజు దువ్వ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఓటర్స్ని కలిసి వారి ఓటుని అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా రాజశేఖర్ గారికి మద్దతు తెలియజేసే విధంగా వారందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి, ఏ ఇంటికి వెళ్ళినా సరే మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా ముక్త కంఠంతో మరలా రాజశేఖర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యల్ని గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 8 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు కూటమి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా మంచి జరుగుతుంది, అంతా కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటం సంతోషంగా ఉందని అందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు ముఖ్యంగా గ్రామాలకు వెళ్తుంటే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇసుక సమస్య పెద్ద సమస్యగా ఉండేది. ఈరోజు ఇసుక కూడా అందుబాటులోకి వచ్చి అందరికీ కూడా ఈరోజు దొరకడం తప్ప అందుబాటులో ఉన్నటువంటి ధరలకు కూడా దొరకడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా 12 గంటల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారు ఖరీఫ్కి ఏదైతే ఈరోజు ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మారో వారందరూ 12 గంటలలోపు, 24 గంటలలోపు మాకు డబ్బులు పడినాయి అని చెప్పేసి వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ ఎన్నికల్లో రాజశేఖర్ గారి గెలుపు ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. రాబోయే రోజుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే యువతకి హామీ ఇచ్చిందో ఆ హామీలను కూడా అమలు చేస్తూ, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువత, ఎవరు చదువుకున్న వారు ఖాళీగా ఉండి ఉద్యోగం వచ్చే వరకు కూడా వారికి ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు కూడా తీసుకువెళ్తుంది. అదేవిధంగా నిరుద్యోగ భృతిని కూడా అందించే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటుంది. ఈరోజు యువత భవిష్యత్తే లక్ష్యంగా యువతని అన్ని విధాలుగానే ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈరోజు ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.